ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులపై పీసీ ఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా, అన్నీ నిజాలే చెప్తాను అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు, క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలంటూ పలువురు అధికారులను తీవ్రంగా మందలించింది. 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్ పొంతనలేని సమాధానాలు వారు చెప్పడంతో వారిపై మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిల్లా బ్యారేజ్లో బ్లాక్ 2A డ్రాయింగ్ కానీ డిజైన్లు కానీ లేకుండానే నిర్మించినట్లు ఇంజనీర్లు తెలిపారు. సుందిల్లాలోని ఇతర బ్లాక్ల డిజైన్లతోనే 2A బ్లాక్ నిర్మాణం కూడా చేపట్టినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈ విషయాన్ని అంగీకరించారు. విచారణలో భాగంగా కమిషన్ ఈ నెల 26న 16 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. సుందిల్లా నిర్మాణ బాధ్యతలు చూసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగం వేణుబాబుపై మండిపడింది. అఫిడవిట్ లో పేర్కొన్నదంతా వాస్తవమేనా, బ్యారేజ్లోని బ్లాక్ 2A డిజైన్ డ్రాయింగ్లు ఉన్నాయా అంటూ కమిషన్ ప్రశ్నించింది. అయితే సుదిల్లాలోని ఇతర బ్లాకులను నిర్మించిన డిజైన్లతోనే బ్లాక్ 2A కూడా నిర్మించాలంటూ తమకు రామగుండం చీఫ్ ఇంజనీర్ ఆదేశాలు ఇచ్చారని వేణుబాబు చెప్పారు. దీంతో అఫిడవిట్లో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించిన డిజైన్లతో బ్లాక్ 2A కట్టినట్టుగా పొందుపరిచిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది. అయితే తప్పు జరిగింది, ఆ పారాగ్రాఫ్లో చేర్చింది వాస్తవం కాదు, నాకు గుర్తులేదు అని సదరు ఇంజనీర్ బదులిచ్చారు. దాంతో అఫిడవిట్లో అవాస్తవాలు పేర్కొంటారా అంటూ కమిషన్ మండిపడింది. దీనిపై క్రిమినల్ కేసు పెట్టవలసి వస్తుందని హెచ్చరించింది. అసలు బ్లాక్ 2, 3ల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారని కమిషన్ ప్రశ్నించగా వేణుబాబు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. తేదీలు తెలియకపోతే కనీసం ఏ సంవత్సరమో తెలపాలని కమిషన్ కోరగా 2016 నిర్మాణం ప్రారంభమైందని బదులిచ్చారు. బ్లాక్ 2, 3, 2Aల నిర్మాణం 2017లో ప్రారంభించినట్లు రికార్డుల్లో ఉందని మళ్లీ కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితోని కేవలం కమిషన్ల కకృతి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అని చెప్పింది వాళ్లే. ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. 80,000 crores మీద వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికీ 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అయితే 1.47 lakh crores. ఆలోచన చేయండి, 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఇక మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారి భద్రయ్య కూడా సుదిల్లా బ్లాక్ 2A డ్రాయింగ్ డిజైన్లు లేవని తెలిపారు. అప్పటి రామగుండం సిఈ నల్ల వెంకటేశ్వర్లు ఆదేశాలతో డిజైన్ లేకుండానే కట్టామని చెప్పారు. బ్లాక్ 2A నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించగా బ్లాక్ 2, బ్లాక్ 3కి మధ్య అంతరం ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టాల్సి వచ్చిందన్నారు. కాగా సుదిల్లా బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికేట్ ఎవరు జారీ చేశారని ప్రశ్నించగా తానే జారీ చేశానని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునీత బదిలిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పొద్దని ఈగా పనిచేస్తున్న తనకు 4 రోజుల పాటే అన్నారం అదనపు బాధ్యతలు అప్పగించారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ చెప్పారు. అనంతరం రామగుండం ఎస్ఈ సత్యరాజు చంద్రను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
కాగా జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ సిఫారసులతో సుదిల్ల బ్యారేజ్ ని సరిచేసే పనులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చుతో చేస్తోందని ఏఈ చెన్నా అశోక్ కుమార్ కమిషన్ కు వివరించారు. ఒక్క బ్లాక్ 8 ఎదురుగా ఉన్న సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు తప్ప మిగతా అన్ని పనులు పూర్తయ్యాయని, ఏ రోజు జరిగిన పనులను ఆ రోజే పరిశీలించి ప్లేస్మెంట్ రిజిస్టర్లో సంతకాలు చేశారా అని ఏఈ హరితని కమిషన్ ప్రశ్నించింది. చేశామని ఆమె బదులిచ్చారు. మరోవైపు అఫిడవిట్లో ఒక సమాచారం, విచారణలో మరొక సమాచారం ఇవ్వడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణలో ప్రమాణం చేసి అబద్ధం ఎలా చెబుతారని మండిపడ్డారు. అలా చేస్తే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పనులకు సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్లు, మెజర్మెంట్ బుక్స్ పై ఇంజనీర్ల సంతకాలు తీసుకున్న కమిషన్ వాటిని స్వాధీనం చేసుకుంది. అనంతరం మరికొంతమందిని విచారించనుంది. గత నెల జరిగిన విచారణలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ పునాది రాఫ్ట్ కింద ఇసుక కదలడంతోనే నష్టం జరిగి ఉంటుందని నీటిపారుదల శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&M ఇంజనీర్ అండ్ చీఫ్ బి నాగేంద్రరావు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈఎన్సీ నాగేంద్రరావు, సిఈ అజయ్ కుమార్, ఇంజనీర్ ఓంకార్ సింగ్ హాజరయ్యారు. ఆనకట్టల నాణ్యత, నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ నిబంధనల అమలు గురించి జస్టిస్ పిసి ఘోష్ వారిని విచారించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.